గుడ్ ఆఫ్టర్నూన్ ఫ్రెండ్స్. ఈరోజు మన NV6 ద్వారా మన టాపిక్ ఆపరేషన్ పోలో. ఎందుకంటే ఈరోజు సెప్టెంబర్ 17th మన తెలంగాణలో ప్రజా పాలనా దినోత్సవంగా జరుపుతున్నాం 2024న. మరి ఎందుకు ఈ సెప్టెంబర్ 17th అంత గుర్తింపు తెలంగాణలో ఎందుకు అంత ఇంపార్టెన్స్ అని చెప్పేసి మనం ఒకసారి చూస్తే, సో దీన్ని ఆపరేషన్ పోలో అనే చర్య ద్వారా అప్పటి మన హోంశాఖ మంత్రి సర్దార్ వల్లభాయ్ పటేల్ గారు ప్రధాని నాయకత్వంలో నిజాం రాజ్యం అంటే మన తెలంగాణ ప్రాంతం మరియు మహారాష్ట్రలో కొన్ని జిల్లాలు, కర్ణాటకలోని కొన్ని జిల్లాలు, వీటి మీద ఆపరేషన్ పోలో ద్వారా ఒక పోలీస్ చర్యను ప్రారంభించి మరి సెప్టెంబర్ 17th రోజున నిజాం రాజు లొంగిపోవడం జరిగింది. ముఖ్యంగా నిజాం రాజు ఇప్పటి నిజాం రాజు 7వ నిజాం రాజు, ఆయన పేరు మీర్ ఉస్మాన్ అలీ ఖాన్. ఆయన 1911 నుంచి 1948 సెప్టెంబర్ 17th వరకు కూడా పరిపాలన చేయడం జరిగింది. సో ఈ కార్యక్రమానికి సర్వ సైన్యాధ్యక్షుడు ఎల్ రూస్, అప్పటి నిజాం ప్రధాని మీర్ లయక్ అలీ, అప్పటి రజాకార్ల నాయకులు కాసిం రజ్వీ. తర్వాత ఈ ప్రాంతం మీద మనకు పోలీస్ చర్యను ప్రారంభించడం జరిగింది. ఈ పోలీస్ చర్య ద్వారా సెప్టెంబర్ 17th సెప్టెంబర్ 17th నిజాం ఈ నిజాం రాజ్యంను హైదరాబాద్లో విలీనం చేస్తున్నట్టుగా ప్రకటించడం జరిగింది. దీనికి సెప్టెంబర్ 17th దానికి గల ఆపరేషన్ పోలో గల ఇతర పేర్లు ఆపరేషన్ క్యాటర్పిల్లర్, పోలీస్ యాక్షన్, గోడార్డ్ ప్లాన్. గోడార్డ్ ఇచ్చిన ప్లాన్ను అమలు చేయడం జరిగింది కాబట్టి గోడార్డ్ ప్లాన్ అని కూడా చెప్పడం జరిగింది. సో అప్పటి ప్రధానమంత్రి నెహ్రూ గారు, హోమ్ మినిస్టర్ పటేల్, తర్వాత గవర్నర్ జనరల్ సి రాజగోపాల్చారి దీంట్లో ఇన్వాల్వ్ అయ్యారు. తర్వాత ఈ గోడార్డ్ ప్లాన్ అంటే ఈయన ఇచ్చిన అధికారి పేరు. సో దీని ద్వారా మన హైదరాబాద్ స్టేట్ని మన భారతదేశంలో అయితే కలుపుకోవడం జరిగింది. సో దీన్ని ఈ తెలంగాణ విమోచన దినం, తెలంగాణ స్వతంత్ర దినం, లేదంటే తెలంగాణ స్వపరిపాలన దినం అని మహారాష్ట్రలో అయితే మరాఠ్వాడ సంగ్రామ్ ముక్తి దివాస్గా జరుపుకుంటారు 5 జిల్లాల వారు. కర్ణాటకలో అయితే హైదరాబాద్ కన్నడ విభజన దినంగా జరుపుతారు. మరియు తెలంగాణలో అయితే తెలంగాణ జాతీయ సమైక్యత దినోత్సవంగా దీన్ని జరుపుతారు. జయంత్ చౌదరి ఆయన మిలిటరీ పరిపాలన కొనసాగించడం జరిగింది సెప్టెంబర్ 18th నుంచి 1949 నవంబర్ 30 వరకు. సో దాని తర్వాత అట్లా అప్ టు 1956 వరకు కూడా మన తెలంగాణ అనేది ప్రత్యేక ప్రాంతంగా ఉండి, దాని తర్వాత తెలంగాణ భాష ప్రయుక్త రాష్ట్రాల పేరుతోటి మరి అప్పటి ఆంధ్రప్రదేశ్ మరియు తెలంగాణ ప్రాంతం కలిసి మొత్తం మీద ఆంధ్రప్రదేశ్గా ఏర్పడడం జరిగింది. సో అందుగురించి అని చెప్పేసి మన తెలంగాణ స్వాతంత్రంగా పొందిన రోజు కాబట్టి ఈరోజు సో జెండా వేయడం జరుగుతుంది. అదేవిధంగా ఇప్పటి నుంచి తెలంగాణ ప్రజా పాలన దినోత్సవంగా జరుపుకోవడం జరుగుతుంది. అందుగురించి అని చెప్పేసి సో మన ప్రస్తుత ప్రభుత్వం అంతటా జెండాలు ఎగురవేయాలని చెప్పేసి పిలుపునిచ్చి, అందుకే ఈరోజు తెలంగాణ అంతటా కూడా తెలంగాణ ప్రజా పరిపాలన పేరుతోటి తెలంగాణ జెండాలు ఎగురవేసి మరి అప్పటి గుర్తులు, తర్వాత స్మృతులు, అప్పటి వీరుల త్యాగాల్ని గుర్తు చేసుకోవడం జరిగింది. సో అందు గురించి అని చెప్పేసి తెలంగాణ ప్రజా పాలనా దినోత్సవం. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ప్లీజ్ వాచ్ అవర్ NV6 అండ్ లైక్, కామెంట్, షేర్ చేయండి. అదేవిధంగా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ.